హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఈరోజు యథావిధిగా జరగనున్నాయండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్నారో వారందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా పరీక్ష బాగా రాయండి. ఫ్రెండ్స్, గత 2 రోజులుగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకి హాజరవుతున్నటువంటి అభ్యర్థుల్లో చాలామంది అభ్యర్థులు ఒకంత ఒత్తిడికి గురి కావడం జరిగింది. గందరగోళానికి, అదేవిధంగా ఆందోళనకు గురి కావడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారా లేదా వాయిదా పడతాయా అనే దానికి సంబంధించి ఒకంత ఆందోళనకైతే గురి కావడం జరిగింది. కానీ ఏపీపీఎస్సీ మాత్రం ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించేదానికే మొగ్గు చూపడం జరిగింది. ఈరోజైతే పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఈ గందరగోళ వాతావరణం అంతటిని పక్కన పెట్టేసి పరీక్షలకి హాజరవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్ష రాసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనమాట. మీరు ఈ స్థాయి వరకు ప్రిలిమ్స్ని దాటుకొనేసి మెయిన్స్ వరకు వచ్చారు. మెయిన్స్కి అనేది మీరు ఎంతో కష్టపడి పరీక్షకి ప్రిపేర్ అయ్యారు. మీరు ఒకంత చివరి క్షణంలో ఒత్తిడికి గురి కావడం అయితే జరిగింది. పరీక్ష నిర్వహిస్తారా లేదా అనేసి ఇక నిన్నటి వరకు జరిగినటువంటి ఆ ఒత్తిడిని పక్కన పెట్టేసి ఈరోజు మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్ష రాయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు మెయిన్స్లో గెలవాలి, ఏ విధంగా అయినా సరే మెయిన్స్లో మీరు విజయం సాధించాలి అనే లక్ష్యంతో మనసు పెట్టి పరీక్ష రాయాల్సే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ని చూసుకుంటే గ్రూప్ 2 మెయిన్స్ నేడే అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. పరీక్ష నిర్వహణకే ఏపీపీఎస్సీ నిర్ణయం, వాయిదా అంటూ రోజంతా హైడ్రామా, అభ్యర్థుల ఆందోళనలపై సర్కారులో చర్చ, సీఎం ముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రస్తావన, వాయిదా వేయాలని కమిషన్కు ప్రభుత్వ లేఖ, కోడ్ నేపథ్యంలో వాయిదా వేయలేమని జవాబు, నేటి మెయిన్స్ పరీక్ష యథాతథం అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. గ్రూప్ 2 మెయిన్స్ మెయిన్స్పై శనివారం రోజంతా హైడ్రామా నడిచింది. పరీక్షలు ఉంటాయా లేవా అని అభ్యర్థులు గంటకు అయోమయానికి గురయ్యారు. వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం శుక్రవారం రాత్రి సర్వీస్ కమిషన్కు లేఖ రాసింది. శనివారం ఉదయం ఇది వెలుగులోకి రావడంతో మొదలైన గందరగోళం చివరికి వాయిదా వేయడం సాధ్యం కాదని సాయంత్రం ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ముగిసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఆదివారం పరీక్షలు యథాతథంగా జరగనున్నాయనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. 2023లో జారీ చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ రోస్టర్లో తప్పులు ఉన్నాయని, ఈ నోటిఫికేషన్ సరైన విధానంలో లేదని అభ్యర్థులు మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు. జీవో 77 ప్రకారం హారిజెంటల్ రోస్టర్ అమలు చేయాలని, కానీ పోస్టులకు అందుకు విరుద్ధంగా పాత రోస్టర్ అమలు చేశారని ఆరోపిస్తున్నారు అనేసి సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి వివరణ చూసుకున్నట్లయితే కోడ్ ఉల్లంఘించలేమనేసి ఇక్కడ ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఏపీపీఎస్సీ చెప్పినటువంటి సమాచారం. ప్రస్తుతం పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పరీక్ష వాయిదా కోడ్ను ఉల్లంఘించినట్లు అవుతుందని సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. మెయిన్స్కి ఎంపిక కాని అభ్యర్థుల నుంచి పరీక్ష వాయిదా వేయాలని భారీగా వినతులు వచ్చాయి. ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే భవిష్యత్తులో జారీ చేసే నోటిఫికేషన్లో అవకాశం లభిస్తుందనేది వారి ఆలోచన. దీని వెనుక కొన్ని కోచింగ్ సెంటర్ల పాత్ర కూడా ఉంది. రోస్టర్ పాయింట్ల గురించి నోటిఫికేషన్లో ఎక్కడా పేర్కొనలేదు. దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ నోటిఫికేషన్ రద్దు కావాలని కోరుకుంటున్నారు. ఈ దశలో పరీక్షల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు కూడా చెప్పింది. అభ్యర్థులంతా పట్టభద్రులైనందున ఈ దశలో పరీక్షలు వాయిదా వేస్తే అది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ఏపీపీఎస్సీ కూడా ఈ పరిమితులకు కట్టుబడి ఉండాలి. అలాగే వాయిదా వేయడం వల్ల ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నటువంటి 84,921 మంది అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ దశలో పరీక్ష వాయిదా వేయడం కష్టపడి చదివిన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడం కిందకు రాదు అని ఏపీపీఎస్సీ పేర్కొంది అనేసి ఇక్కడ ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి వివరణ అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ ఫ్రెండ్స్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. పరీక్షకు హాజరవుతున్నటువంటి అభ్యర్థులకి మరొకసారి చెప్తున్నాను, ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో పరీక్ష అయితే రాసే ప్రయత్నం అయితే చేయండి. గ్రూప్ 2 మెయిన్స్లో ఎలాగైనా సరే విజయం సాధించాలి అనే మనస్సు పెట్టి పరీక్ష రాసే ప్రయత్నం అయితే చేయండి. గందరగోళాన్ని, ఒత్తిడిని పక్కన పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.